అరే ఎంతకి బండమీ రామయ్య శాగంటి మాంగయ్య అప్పు చేసి బిడ్డ పెళ్లి చేసింది చూడు నర్సయ్య వాళ్ళంతా ఊళ్ళోనే ఉన్నారా జర అరుచుకోరా నాయన నాకు బూలవుతున్నది యారికి పోయినరా ఏమో తమ్మి శక్తి ఇంటికి ఫోన్ చేసినావా కాకయ్య మంచిగున్నాడు అట్నా ఫరి బోల్ రేసి ఫెయిల్ అయ్యింది చూడు అమరేందర్ అయ్యా కనిపించిందా బలరేంకటే ఊళ్ళోనే ఉన్నారా శ్రీరాములయ్య కూడా చింతకిండోళ్ళు ఈడేంది మా ఊరోళ్ళందరి పేరు వరుస పెట్టి చదువుతున్నాడు సతీ ఎవరికన్నా ఏమన్నా అయిందారా 10 ఎకరాలు ఉన్న ఫర్బాకర్ కూడా లేరు ఎకరంన్నర ఉన్న కిస్తయ్య కూడా లేరు ఊళ్ళరా ఏరుకోయిన రాక ఏ గాలి ఏడుకోతారు తమ్మి బొడ్రాయి కాడ యాప చెట్టు కింద ముచ్చట్లు పెట్టుకుంటారు వాళ్ళకేమైంది మాయమైపోతున్నాడక్క రైతన్న తోడు ఓ కంటికైనా కనిపిస్తలేడు మాయం లేదు ఆయం లేదు పనేం లేదు కదా తమ్మి చల్లగా ఇంట్లోనే కూర్చుని ఉంటారు అక్క ఇండ్లలో లేరు ఫాన్ హౌస్లలో లేరు ఏరుకోయిన రాక అందరూ ఇంట్లో లేకపోతే ఏంది గొడ్డు గోదున్నోళ్ళు గడ్డల పొంటి మేపుకరానికి పోతారు గడ్డల పొంటి గడ్డి లేక యాడారు అవుతున్నదాకా కావాలంటే కావాలి ఇట్లే అని అడుగుపో 2 పెద్ద బలరని పాలు ఇచ్చేటి అమ్మి నష్టమైండు మన ఊళ్ళోనే గారు పక్కూళ్ళలో కూడా మొత్తం అదే పరిస్థితి ఉన్నదంట రైతులు లేరంట ఏ ఊకో నువ్వు ఎప్పుడు చూసినా లేని తోటి ముంగటేసుకుంటావు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు ఎప్పటికి వాళ్ళు ఏడుకోరలే అక్క 28 కోట్ల మంది రైతులు మొత్తం మాయమైనరంట అక్క ఓహో అదా మన ఒక్క రాష్ట్రమే కాదు తమ్మి దేశం మొత్తం మీద 28 కోట్ల రైతులు వ్యవసాయమే చేస్తలేరు అక్క మళ్ళీ ఏరుకోయినరాక పంచతు వాళ్ళ తీసేసి జిమ్ము పాయింట్లు వేసుకొని కూడా తిరుగుతున్నారు ఏంటిది గుర్తుపట్టకుట రైతులు జిన్ను పాయింట్లు వేసుకున్నారు లవ్ ఫెయిల్ అయ్యి జీవి తీసుకున్నారని లీడర్లు అంటారు కానీ అట్లా కాదురా అక్క వ్యవసాయం బంద్ పెట్టి పొలిమర దాటిపోయినరా లేకుంటే బయట దేశం వెళ్ళిపోయినరా ఎటు పోయినరాక ఏం చేస్తారు తమ్మి రైతులందరూ వ్యవసాయం మానేసి పొట్ట చేతులు పట్టుకొని ఉన్నూల నుండి పట్నంకి బతికేందుకు వస్తుండ్రు అక్క పట్నంలో నీళ్ళే రావు కదా వ్యవసాయం ఎట్లా చేస్తున్నారు ఏ అట్లా కాదు నీ బిత్తిరోడా సరే గాని మీ నాయన ఏం చేస్తారా వ్యవసాయం చేసేటోడు బాగా ఎండిపోయిందంట బోరేసి అది కూడా ఎండిపోయేటకల్లా కూలినాలు చేసుకుంటున్నాడు ఇంకేమవుతారు మరి ఇంతకు మునుపు నువ్వేం చేస్తావు ఇప్పుడేం చేస్తున్నావు పంచుకుంటే నెత్తికి 3 ఎకరాల పొలం వచ్చింది అక్క అందులో మొత్తం ఫలర్గా ఏముండే మొలిచినాయి నువ్వు పిలిచి ఆయనతో ఇలేకర్ కొలు ఇచ్చటకల్లా ఈడికే వచ్చి ఉంటున్నా కదా అక్క అట్లా అన్నట్టు అంటే రైతులందరూ వ్యవసాయం బంద్ పెట్టి నీ లెక్క మీ నాన్న లెక్క వేరే పనులు చేసుకుంటున్నారా అవునాక మన ఊరి రాజనర్సి తాత ముత్తయ్య తాత వ్యవసాయం బంద్ పెట్టి అట మీద కూలి పనికి పోతున్నారు రైతులందరూ గిట్ల మాయమైతుండ్రు కానీ నువ్వు అనుకున్నట్టు కాదు ఎవరింట్లోనన్నా జగడాలు అయితే కషీర్ కాడికి పిలిపించి పంచారు పెడితే 200-300 మంది వచ్చి కూర్చొని పంచాయతీ దెంపేరి ఇప్పుడు ఎవరు ఉంటుండాక కషీర్ కాడ నాయాసంటి బిత్తిరి గారు తప్ప ఎవ్వరు కనిపిస్తలేరు మరేం చేద్దాం తమ్మి నీళ్లు లేకపాయే పంట వండకపోయే తిండికి టికానా లేదు ఇక ఎందుకుంటారా ఊర్లల్లా గిట్ల మాయమైనరాక మా సత్తిగాన్ని అందరు బిత్తిరోడు అంటారు గాని ఆడు చూడు ఎంత మంచి ముచ్చట్లు చెప్పిండో భారత్ మాతాకి జై అన్నమాలేమా యాంటీ నేషనలా అని కాస్తారు ఆలోచించాల్సింది 28 కోట్ల మంది రైతులు వ్యవసాయం మానేసిన విషయం మీద జర చర్చించుండ్రి